తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, 21వ తారీఖు ఆదివారం అమావాస్య, మహాలయ అమావాస్యగా, పెద్దల అమావాస్యగా పలు రకాలుగా పిలుస్తూ ఉంటాము. భాద్రపద మాసంలో వచ్చేటటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి ఒక పితృపక్షాలకి సంబంధించినటువంటి సూపర్ స్పెషల్ డే. ఇటువంటి మళ్ళీ ఇంకెప్పుడు సంవత్సరంలో ఎప్పుడు ఉండదు కాబట్టి మహాలయ అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి? 21వ తారీఖున వస్తోంది కాబట్టి దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? అలాగే లేనటువంటి సూర్యగ్రహణాన్ని, అంటే భారతదేశంలో కనిపించినటువంటి సూర్యగ్రహణం ఉంది, దీనికి సంబంధించి పలు సందేహాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి ఒకసారి మీ ద్వారా. సూర్యగ్రహణం గురించి చెప్పుకోవాలి అని అంటే, ఎక్కడైతే భారతదేశంలో లేదు అన్నప్పుడు దాని గురించి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అనేది ఖచ్చితంగా నమ్మాలి మనం. అది ఒకటే సెంటెన్స్ లో కంప్లీట్ చేసుకోవచ్చు. సూర్యగ్రహణం వదిలేయండి, అసలు అది లేదు, టెన్షన్ పడకండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి మరి ఇప్పుడు మహాలయ అమావాస్యకి అంటే, అమ్మవారిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా గ్రామ దేవతల్ని కనుక ఈ రోజున పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. నెగటివిటీస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఏమైనా ఒంట్లో కనుక బాగాలేదు అని అంటే కనుక, అంటే చాలా రోజుల నుంచి బాగాలేదని అనుకుంటే కనుక వాళ్ళు కూడా తప్పకుండా దండం పెట్టుకుంటే వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మహాలయ అమావాస్య అనగానే మనకు గుర్తుకొచ్చేది పితృపక్షాలు. మరి వాళ్ళ అనుగ్రహం లభించాలి అని అంటే కనుక ఫుడ్ని డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి అని అంటే, ఎక్కడైనా కూడా ఏమండి మా వాళ్ళు ఎప్పుడు పోయారో తిథులు అవన్నీ కూడా తెలియవండి, మనం ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు నాన్నగారు ఉన్నారనుకోండి, వాళ్ళ నాన్నగారు పోయిన తిథి తెలియదు అనుకోండి, ఇబ్బంది అవుతుంది. ఎలా చేయాలి అని అంటే కనుక ఆయన పేరు చెప్పి అమావాస్య నాడు పెడితే మిగిలిన వాళ్ళందరికీ కూడా అందుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే అమావాస్య తిథి నాడు ఎవరికైనా పెట్టచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు చేసుకుంటే చాలా మంచిది. లేదు డొనేట్ చేయడం కనీసం, ఇప్పుడు చాలా మంది ఇళ్లలో పెద్దవాళ్ళకి చేస్తున్నాము అంటే, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారని, అదే నా క్వశ్చన్ కూడా. మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ ఇట్లా చాలా మంది ఇళ్లలో కానీ మగపిల్లలు లేరు, మేమిద్దరం ఆడపిల్లలమే, మేము ముగ్గురం ఆడపిల్లలమే, మరి మా తండ్రి గారి పరిస్థితి ఏమిటి, వాళ్ళు గతించారు, మా తల్లి గారి పరిస్థితి ఏంటి, అంతేనా అనే ప్రశ్న ఖచ్చితంగా ఉదయిస్తుంది. మీరైతే ఏం చేస్తారు? అంతేకాదు, మా నాన్నగారు నాకు ప్రాపర్టీ ఇచ్చారు కొంచెము, అందించి వచ్చిన రెంట్లోంచి నేను తీసుకొని నాన్నగారికి చేస్తూ ఉంటాను. ఏం చేసినా కూడా అమ్మ నాన్నకి దాని నుంచే ప్రతి సంవత్సరం పెట్టించడము, ఇట్లా మహాలయ పక్షం అప్పుడు పెట్టించడము. అలాగే ఎక్కడైతే మనకి నదీ తీరాల్లో వెళ్తున్నామండి, అక్కడికి వెళ్తున్నాము అని చెప్తే కనుక పుష్కరాలు వచ్చినప్పుడు, అలాగే ప్రయాగలో వచ్చినప్పుడు, అట్లా ఏదైనా సరే ఆ డబ్బుల్లోంచే నేను తీసుకుని వాడతాను. చాలామందికి ఉన్న ఏంటి అని అంటే, ఇప్పుడు బావగారికి తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు కదా, ఆయన డబ్బు ఏది కూడా ఇలాంటి కార్యక్రమాల్లో వాడకూడదు అని చెప్తారనమాట. సో నేనేమనుకుంటానంటే, ఆడపిల్లలకి తల్లిదండ్రుల ఆస్తి లభించే హక్కు ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు చేసేది కూడా, ఆ హక్కును కూడా ఆడపిల్ల సంపాదించుకుంటుంది. మరి లేదండి అనుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటి? మాకేమి ఇవ్వలేదు అని అనుకున్నప్పుడు, మీకు చదువు చెప్పించారు, చక్కగా మీరు సంపాదించుకుంటున్నారు, సంపాదించని వాళ్ళ పరిస్థితిలో మీరు దాచుకునేది ఏదైనా, నీకు నేను ఇచ్చాను అనుకో పద్మిని దాచుకో అని చెప్పి నేను ఇచ్చాను 100 రూపాయలు ఇచ్చాను నీకు, అవి నీవే, అవి ఇంకా దానికి కావు, ఆ 100తో నువ్వేం చేస్తావు అనేది నీ ఇష్టం. అలాగే నువ్వు దాచుకున్నావు డబ్బులు, మీ ఇంట్లో నువ్వు హౌస్ వైఫ్ దాచుకున్నావు డబ్బులు, నాకు అలవాట్లేదు మా ఆయన దగ్గర దాచుకోవడం అని అంటే, ఇప్పటి నుంచి చెయ్యి, ఇప్పటి నుంచి మొదలు పెడితే సంవత్సరానికి ఎంతో కొంత దీనికోసం వినియోగించు. ఇక్కడ ఒక ప్రశ్న, భార్యాభర్తలు ఇద్దరు ఒకటే అని అంటారు కదా, నీ సంపాదన నా సంపాదన అనేది ఏమైనా ఉంటుందా? నా సంపాదన నీ సంపాదన అనేది ఏమీ ఉండదు, ఉండకూడదు. అలా అనుకోకూడదు అసలు. అలా కాదండి, మాకు అసలు ఏం చేయడానికి కూడా నా దగ్గర ఏం లేదు అని అంటే కనుక నేను చెప్తాను చూడు, 1 కిలో పావు కాకరకాయలు కొని అవి దానం చేయి ఆ రోజు. కాకరకాయలు గనక ఆ భోక్తకి కాకరకాయ కూర గనక పెడితే 1000 రకాల కూరలు పెట్టినట్టు ఫలితం. కాబట్టి ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి కనీసం 1 కిలో పావు కాకరకాయలన్నా కొని కనీసం బ్రాహ్మడికి దానం ఇచ్చిన ఆయన. లేదు అంటే మా నాన్నగారికి చామదుంపలు వేపుడు అంటే చాలా ఇష్టం, నేను తప్పకుండా అది ఉండేలాగా చూస్తాను అన్నమాట.
సో అట్లా ఏమన్నా మీకు ఫుడ్ ఐటమ్ చాలా ఇష్టం మీ నాన్నగారికి కానీ అమ్మగారికి కానీ, ఆ ఫుడ్ ఐటమ్ డొనేట్ చేయండి ఎవరికైనా కూడా. Right. వాళ్ళ పేరు చెప్పి ఒక పంచల జత పెట్టండి బ్రాహ్మడికి కానీ, లేదు అంటే కనుక అమ్మగారు ముత్తైదుగా వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరికైనా పునిస్త్రీకి చీర కొనివ్వడం, లేదు అలా నాన్నగారు పోయిన తర్వాత అమ్మగారు జరిగారు అనుకోండి, అట్లా ఎవరికన్నా అలాంటి వాళ్ళకి ఎవరికన్నా చీర పెట్టడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళ ఆశీర్వాదం అనేది చాలా తొందరగా అందుతుంది పద్మిని. నా జీవితంలో నేను డిసైడ్ చేసుకొని పాదగాయ క్షేత్రంలో 2022లో పెట్టినప్పుడు ఇట్ ఈస్ అమేజింగ్ అసలు. ఆ తర్వాత ఎంత మార్పు వచ్చిందో. అవునా? సో ఇలా ఒకవేళ అలా మనం దానం ఇచ్చే పరిస్థితి లేదు అనుకుంటే పాదగాయ క్షేత్రానికి కూడా మనం ఎంతో కొంత పంపించే ప్రయత్నం చేయొచ్చా? పంపించవచ్చు. లేదు ఇంట్లో ఏమీ లేదు, ఇంట్లో అసలు నీకు నీ మాటకి విలువే లేదు అని అనుకున్నప్పుడు చక్కగా ఒక 3 దోసెళ్లతో ఇంత బియ్యం తీసి దాని మీద ఇంత కొంచెం పెసరపప్పేసి అదన్నా దానం చేయండి ఎక్కడ ఎవరికైనా. అదన్నా ఎన్ని మార్గాలు చెప్తున్నారో చూడండి, యూటిలైజ్ చేసుకోవాలి అంతే. మనం ఇంకొకటి పద్మిని, చెయ్యాలి అని గనక సంకల్పం మనకు ఉంటే గనక వాళ్ళే చేయించేసుకుంటారు పైనుంచి. పితృదేవతలకి వాళ్ళే చేయించేసుకుంటారు. చెయ్యాలన్న సంకల్పం ఉండాలి అంతే. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పారు. సో ఆడపిల్లలే ఉన్నారు అనుకునే వాళ్ళు ఈ విధంగా తప్పకుండా చేయొచ్చు. కొంతమంది మనం ఈ వెస్ట్రన్ పోకళ్ళు బాగా అలవర్చుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంటికి ఆడపిల్లలు తెచ్చుకోవటం అంటే అందుకే అంటారు అటుతరాలని ఇటుతరాలని చూసి తెచ్చుకోండి. ఈ రోజుల్లో ఏమిటి పిండాలు అవి నాన్ సెన్స్ అనే ఆడపిల్లలు ఉన్నారు. కోడళ్ళు పెద్ద కోడలుగా ఒక అధికారం వచ్చిందంటే అది అదృష్టం. అవును కదా, దీపం పెట్టినటువంటి కోడళ్ళు నిజంగా దౌర్భాగ్యమే. మరి మగవాడికి ఈ కష్టం వస్తుంది, మా భార్య నా మాట వినట్లేదు అని అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళి పాదగాయ క్షేత్రంలో పెట్టి రావడమే. క్షేత్రాల్లో పెడితే ఏంటి అని అంటే, నీకు ఇలా భోక్త ఉండాలి, భోజనం చేయి, అట్లా ఏం ఉండదు. ఆ మొత్తం అంతా ఎలిమెంట్సే చూసుకుంటాయి. ఇంకా వాళ్ళు ఆల్రెడీ పిండ ప్రదానాలు అవి చేస్తారు కదా, అదే వాళ్ళకి భోజనం కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ మీరు బ్రాహ్మడికి నాయన మీరు ఏదైనా భోజనం చేయండి అని చెప్పి ఇంకొక 500 ఇస్తే, కంచి పరమాచారి గారు ఒక అతను ఉంటాడనమాట, కావేరీ నదీ తీరంలో ఎలా అయినా సరే నేను వెళ్ళాలి అని అనుకుంటాడు. యాక్చువల్గా ఏంటి అని అంటే విజయం చేస్తారు ఆ ఊర్లో, అందరూ డబ్బులు ఇస్తారనమాట భిక్షావందనం చేయడానికి. 500 రూపాయలు తక్కువ అవుతుంది. ఎలా 500 రూపాయలు ఎలా సంపాదించాలని ఈయన అనుకుంటారు. అనుకుంటే పరమాచారి గారు అంటారు, పొద్దున్నే లేచి కావేరీ నదిలో స్నానం చేసి రాబోయి అని చెప్తారు. అని అంటే ఇతను ఏం చేస్తాడు, సరేలే కావేరీలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయని అనుకుంటారు. కానీ ఆ రోజు అనుకోకుండా నీళ్లు చాలా ఎక్కువగా వచ్చేస్తాయి ముందు రోజు అనమాట. పక్క నుంచి ఒక అతను చూసుకుని, సుబ్రహ్మణ్యం పేరు ఆయన పేరు చూసి, సుబ్రహ్మణ్యం ఆయన చూసరి కావేరీలో నీళ్ళు ఉన్నాయి, బస్సు దిగిపోతాడు. అక్కడ దిగిపోయి ఇప్పుడైతే నీళ్ళు అయితే ఉన్నాయి, బ్రాహ్మణ ఎక్కడ దొరుకుతాడు మా నాన్నగారికి చేయడానికి అని చెప్పి ఆలోచిస్తాడు. ఆలోచిస్తే ఇతను ఉంటారనమాట, కావేరీ నదికి వెళ్ళబోయి అని చెప్పారు కదా పరమాచారి గారు, అతను దిగుతాడు. దిగి మా నాన్నగారికి తర్పణం వదలాలి అని చెప్తాడు. ఈయన దగ్గరుండి తర్పణం వదిలిస్తే 500 చేతిలో పెట్టి వెళ్తాడు. అలా సమకూరే ఆ 500 తీసుకెళ్లి భిక్షావందనానికి ఇస్తారనమాట. 500 అంటే నార్మల్ విషయం కాదు, 5,000తో సమానం. అని ఇస్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి అతనికి. చూసావా, పెట్టాలి అని చెప్పి ఆ సుబ్రహ్మణ్యం సంకల్పం జనింపజేసింది స్వామినాథుడు అంటే పెరియావ గారు. అవునా కాదా? అసలు ఈయనకి ఇవ్వాలి భిక్షావందనం అని చెప్తే సమకూర్చింది ఈయన. నువ్వు చెయ్యాలి అనే సంకల్పం ఉంటే ఆటోమేటిక్ గా భగవంతుడే చేయించేస్తాడు. అది డబ్బులైనా అవ్వచ్చు, పరిస్థితినైనా అన్ని ఆయన ఏదైనా చక్కబెట్టేస్తారు, ఏదైనా చక్కబెడతారు. కాబట్టి తప్పకుండా చేయండి. ఆడవాళ్ళు వద్దు అన్నారని మాత్రం మగవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ మానద్దు. ఇది తప్పకుండా చేయాలి. తరతరాలు మీ ఇంట్లో మీ పిల్ల పాపలు కానీ వాళ్ళకు పుట్టేవాళ్ళు మీ జనరేషన్స్ అన్నీ కూడా సక్రమంగా నడవాలి అని అంటే మీ పితృదేవతల యొక్క ఆశీర్వాదం తప్పకుండా మీకు ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కొంతమందిలో, గతించిపోయిన తర్వాత కూడా వాళ్ళతో ఉన్నటువంటి శత్రుత్వాన్ని ఇంకా కంటిన్యూ చేస్తుంటారు. నన్ను బతుకున్నప్పుడు ఆ మాట అనింది, అత్తగారే అనుకుందాం, నన్ను ఎంత హింసించిందో తెలుసా, ఆమెకేంటి నేను చేసేది అనే థాట్ ప్రాసెస్ కొంతమందిలో ఉండొచ్చు. ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? మీ అత్తగారు చాలా మాటలతో ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కానీ అసలు నీకు పెళ్ళవడానికి కారణం మీ అత్తగారు. ఆవిడ అంది కదా మరి మగ పిల్లాడిని, అవునా కాదు? ఆవిడ ఎప్పుడో మంచి చేసేసింది, నీకు కావాల్సినంత మంచి చేసేసింది, అయిపోయింది. దానికి రుణం తీర్చుకోవాలి నువ్వు ఫస్ట్. అది
మంచి చేసింది కంది నీకు చక్కగా మంచి హస్బెండ్ని ఇచ్చింది. ఒక మాట అంటావా ఎవరికి పడుతుంది పద్మిని? చాలా రేర్ ఇన్ కేసెస్లో అత్తగారి కోడలు కలిసి ఉన్నారు అని అంటే చాలా చూడముచ్చట అనిపిస్తుంది. వాళ్ళనే చూస్తూ ఉంటాను నేను, బా భలే లైఫ్ కదా అని అనిపిస్తుంది. ఓకే, కాబట్టి అట్లా ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. గతించిన వాళ్ళు కూడా పితృదేవతల కిందకే వస్తారు. మనం సశరీరంగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన కర్మలు ఏవి కూడా మనం ఇది చెయ్యట్లేదు కదా అన్న దానికి అడ్డుపడవు. నీ డ్యూటీ నువ్వు చేయి. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అక్కడ ఆన్సర్ చెప్పాలి. ఎవరైనా చేతులు కట్టుకుని ఆన్సర్ చెప్పాల్సిందే. వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు అక్కడ ఆన్సర్. నువ్వెందుకు చేతులు కట్టుకొని చెప్పాల్సిన ఆన్సర్ ఎందుకు? నువ్వే కాదు, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, నీ జనరేషన్స్ అన్నిటికీ నువ్వు ఆన్సర్ చెప్పే పరిస్థితిని తీసుకొస్తున్నావు. సో బ్రతుకున్నప్పుడు ఎప్పటికైనా అర్థం చేసుకోలేదండి, వెళ్ళిపోయారు, ఇప్పుడైనా ఆశీర్వదించండి అని చేతులెత్తి దండం పెట్టడమే. అట్లీస్ట్ అలా అయినా అప్పుడు మన ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా వచ్చి నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు, చూసావు, భలే నచ్చావు అని ఒకళ్ళు భుజం తట్టి చెయ్యేసి ఆ మాట అన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు పద్మిని. అప్పుడు ఆ కిక్ మామూలుగా ఉండదు. మన ధర్మాన్ని మనం నిర్వర్తించటమే. రామచంద్రమూర్తి ఇదే మనకి చెప్పారు. ఏకంగా విష్ణువే మనిషిగా వచ్చి నడయాడి ధర్మాన్ని ఆచరించి చూపించారు. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, మన ధర్మాన్ని మనం పాటిద్దాం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క, కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.